రాధా కళ్యాణం జ్యోతిషాలయం వారి నవగ్రహ జపాలు యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా రాక్షస గణ దోషం లేని స్త్రీ నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మన నవగ్రహ జపాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూవర్స్ అందరికీ అందివ్వాలని శ్రేయోభిలాషులుగా అభిమానించేవారు ఈ వీడియో చూస్తుండగానే ఈ వీడియోని లైక్ చేయమని కోరుతున్నాను. వివాహ విషయంలో రాక్షస గణానికి ఒక భయంకరమైన వాస్తవిక రూపం ఉంది. అదేంటంటే స్త్రీ కనుక రాక్షస గణమై పురుషుడు దేవగణంగా కానీ మనుష్య గణానికి చెందినవారైనప్పుడు ఆ కుటుంబం ఎప్పుడూ మానసిక ప్రశాంతతను కలిగి ఉండదు. అటువంటి రాక్షస గణాలకు చెందిన స్త్రీలను కావాలని నెత్తిన పెట్టుకున్న ఆ కుటుంబంలో అశాంతి తప్ప శాంతిపూర్వక వాతావరణం ఉండదు. అయితే ఇదంతా నిజమా అంటే నిజమే అని చెప్పాలి. గణం అంటే స్వాభావిక గుణం అని అర్థం. ఈ స్వాభావిక వాస్తవాన్ని పరిశీలన స్త్రీ యొక్క జాతకం నుండి పరిశీలన చేసినప్పుడు వారి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. జాతకంలో లగ్నం నుండి వ్యక్తి యొక్క ప్రవర్తన, నడవడిక, గుణం వంటివి చెప్పచ్చు. వీటన్నిటికంటే అతి ప్రభావితమైనది పుట్టిన నక్షత్రం ద్వారా సహజ గుణం అలవడుతుంది. అందువల్లే పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వారికి ఆంజనేయ స్వామిలానే వివాహ విషయంలో బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే నక్షత్రాలకు రాక్షస తత్వం ఉన్నప్పటికీ వివాహంలో రాక్షస గుణ దోషం లేనివిగా చెప్పబడుతున్నాయి. అందులో మొదటిది ఆశ్లేష నక్షత్రం, 2 చిత్తా నక్షత్రం, 3 విశాఖ నక్షత్రం, 4 జ్యేష్ఠ నక్షత్రం, 5 మూల నక్షత్రం, 6 శతభిష నక్షత్రం. ఈ 6 నక్షత్రాలలో పుట్టిన స్త్రీలకు రాక్షస గణ దోషం లేదు అని చెప్తున్నారు. మనుష్యగణం ప్రాప్తించు పురుష నక్షత్రాలకు పై రాక్షస గణం కలిగిన స్త్రీలతో పొంతన చూడవచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది.